రిపిటేటివ్ ఫీవర్ అంటే పదే పదే జ్వరం వస్తుంది కొంతమందిలో. రకరకాల యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. పర్టిక్యులర్‌గా చిన్న పిల్లలు, కొంతమంది ఎల్డర్లీ ఏజ్ పీపుల్‌లో కూడా ఇలాంటివి చూస్తూ ఉంటాం అనమాట. పారాసెటమాల్ వేస్తే తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్‌కి వచ్చేస్తూ ఉంటుంది. ఆకలి మందగిస్తుంటుంది. బరువు తగ్గుతూ ఉంటారు. కొంతమందిలో అయితే వేరే అదర్ సింప్టమ్స్ కూడా బయటపడుతుంటాయి. అంటే దగ్గు, జలుబు ఇలాంటివి లేకపోయినా కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, మల్టిపుల్ యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఉంటారు. రకరకాల డాక్టర్స్ దగ్గరికి తిరుగుతూ ఉంటారు. ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. బ్లడ్ కల్చర్స్ ఇవేవి అయినా కూడా దొరకవు. సో, అలాంటప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్స్‌కి వెళ్తూ ఉండాలి. వన్స్ ఇన్ఫెక్టివ్ వర్కప్ అయిపోయిన తర్వాత అంటే ట్యూబర్క్లోసిస్ ఉందా? రొటీన్ బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉండాలి. ఏమైనా సీరియస్ డిజార్డర్స్ ఉన్నాయా? క్యాన్సర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదంటే మైక్రోఫేజ్ యాక్టివేషన్ సిండ్రోమ్ ఇలాంటి కొన్ని రకాల రేర్